సోదరా, నువ్వేం చేస్తున్నావు? ఏం చెప్పమంటావు? పంట వేరు తెగులు ద్వారా ప్రభావితం అవుతుంది. అలాగే దాంతోపాటు నెమటోడ్ కూడా వ్యాపిస్తోంది. ఏది కూడా మెరుగుపడ్డమే లేదు. అదేంటి, మీరు సరైన సమయంలో సరైన పనిని చేయలేదా? అంటే చెప్తాను విను. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి జైంట్ గురించి నువ్వు తెలుసుకోవాలి. వేరు తెగులు, నెమటోడ్ మరియు నులిపురుగులకు రామబాణం లాంటి దివ్య ఔషధం. ఎలాగో కొంచెం వివరిస్తావా? మట్టి వలన కలిగే శిలీంధ్ర వ్యాధులు మరియు నెమటోడ్లు, తెగులు, వేరు తెగులు వంటి తెగుళ్లపై జైంట్ చాలా ప్రభావవంతమైన జీవ నిరోధకం. నీకు తెలుసా, ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మట్టిలోని అన్ని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవుల పెరుగుదలకు సారవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ట్రైకోడర్మా, బైసిలోమైసిస్, బ్యాసిలస్ వంటి స్నేహపూర్వక బ్యాక్టీరియాతో తయారు చేయబడిన 100% సేంద్రియ ఉత్పత్తి. ఇది ఆకులు, పువ్వులు మరియు పండ్లు ప్రకాశించేలాగా చేస్తుంది. షవర్ సిస్టంలో స్ప్రే పంపుతో లేదా నీటితో స్ప్రే చేయడం ద్వారా భూమి నుండి బిందు సేద్యం ద్వారా జైంట్ ను అందించవచ్చు. విత్తన ప్రాసెసింగ్ కి కూడా జైంట్ చాలా ఉపయోగపడుతుంది. జైంట్ పౌడర్, బెల్లం, ఆవు మూత్రం మరియు కొంత మట్టి అలాగే పేడను విత్తే రోజున కేజీ విత్తనాలకు తగినంత నీటితో కలపాలి. విత్తనాలను నీడలో 5 నుండి 10 నిమిషాలు ఎండబెట్టిన వెంటనే విత్తాలి. అందువల్ల విత్తనం మట్టిలో ఎటువంటి నాచు ఏర్పడదు. అదేవిధంగా దాని అంకురోత్పత్తి రేటు కూడా పెరుగుతుంది. దాంతోపాటు దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు నా ఆందోళన మొత్తం తీరిపోయింది. ఇప్పుడు ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి జైంట్ ని మాత్రమే ఉపయోగించండి.